ఎప్పుడూ ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఈసారి టమాటా బాత్ అండ్ పల్లీ చట్నీ అనేది ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ టైంలో చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. నా పేరు శైలు. శైలస్ కిచెన్‌కి స్వాగతం. ఫస్ట్ ఇలా ప్యాన్ అనేది తీసుకుంటాను. దీంట్లో కొంచెం ఆయిల్ వేసి అలాగే ఇక్కడ పచ్చిమిర్చి అనేది కట్ చేసి వేసుకుంటానండి. మామూలుగా వేసుకుంటే పగిలే ఛాన్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా! ఆ పైన ఇలా పల్లి వేసుకొని కొంచెం లైట్‌గా అయితే ఇలా రోస్ట్ అవ్వనిస్తాను. ఇలా కొంచెం అయిన తర్వాత దీంట్లోకి కొంచెం శనగపప్పు అండి ఇలా వేసుకుంటే చట్నీ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ పచ్చి కొబ్బరి అనేది వేసుకున్నాను. లేకపోతే మీరు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఇలా లాస్ట్‌గా పుట్నాల పప్పు అనేది వేసి ఇలా మిక్స్ చేసి గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని మిక్సీ జార్‌లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటాను. ఈ విధంగా షిఫ్ట్ చేసుకొని దీంట్లో టేస్ట్ తగ్గట్టు ఉప్పు అనేది వేసుకొని మూత పెట్టేసి కొంచెం లైట్‌గా అయితే గ్రైండ్ చేసుకుంటానండి ఇలా పౌడర్ లాగా. ఆ పైనుంచి దీంట్లో వాటర్ అనేది వేసి మూత పెట్టేసి పేస్ట్‌లా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ అయింది కదా! ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటానండి. ఆ పైన అదే ప్యాన్‌లో ఇంకొంచెం ఆయిల్ వేసి ఆయిల్ అనేది కొంచెం వేడైన తర్వాత నేను ఇక్కడ కొంచెం ఆవాలు, అలాగే శనగపప్పు, అలాగే కొంచెం మినపప్పు వేసి కొంచెం జీలకర్ర వేసుకుంటానండి. ఇక్కడ నేను కొంచెం కరివేపాకు వేసాను. ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని పోపు అనేది తీసి మనం చట్నీలో వేసి మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా పూర్తిగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఆ పైన ఇక్కడ నేను 1 కప్పు బొంబాయి రవ్వ అనేది తీసుకున్నాను. అలాగే ఇక్కడ నేను ఆనియన్స్‌ను, టమాటాలన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ కళాయి తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసి ఇక్కడ నేను 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను కదా! దాన్ని ఇక్కడ వేసి ఇలా వేయించుకుంటాను. ఇది లైట్‌గా రోస్ట్ అయితే మనకి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. సో, ఈ విధంగా వేయించుకొని ఒక ప్లేట్‌లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటాను. ఇలా తీసిన తర్వాత అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పల్లి అనేది వేసి ఇలా కొంచెం సేపు మిక్స్ చేస్తూ అయితే ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకుందాం. అదే కళాయిలో నేను ఇక్కడ కొంచెం ఆవాలు, అలాగే శనగపప్పు, కొంచెం మినపప్పు వేసి కొంచెం జీలకర్ర వేస్తానండి లైట్‌గా. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసి పచ్చిమిర్చి, అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసేస్తానండి. వేసి ఆ పైన ఇక్కడ కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేసి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి చిటికెడు పసుపు, అలాగే టేస్ట్ తగ్గట్టు ఉప్పు అనేది వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఆ పైన కట్ చేసుకున్న టమాటా ముక్కలు అనేది వేసి ఇలా మిక్స్ చేస్తూ కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి. అలాగే టమాటా ముక్కలు అనేది కొంచెం మగ్గిన తర్వాత ఇక్కడ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి లైట్‌గా ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి. ఇది మొత్తం పేస్ట్‌లా వచ్చేయాలి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఇక్కడ 3 కప్పులు నీళ్ళు అనేది పోసుకోవాలి. ఇలా పక్కా కొలతలతో చేసుకుంటేనే మనకి టమాటా బాత్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఇది పక్కా మెజర్‌మెంట్ అన్నట్టు. సో, ఈ టిప్ పాటిస్తే మీకు మనకి టమాటా బాత్ బాగా వస్తుంది. ఆ పైన ఇక్కడ వేయించుకొని పెట్టుకున్నాం కదా బొంబాయి రవ్వ, అది ఇక్కడ వేసి ఇలా లైట్‌గా మిక్స్ చేస్తూ ఇలా ఉడికించుకుంటానండి. ఈ విధంగా ఉడికిన తర్వాత దీంట్లోకి పైనుంచి ఇంకొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. చూడండి ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకున్నాను. ఇలా మిక్స్ చేసి దీన్ని మనకి చాలా యమ్మీ అండ్ టేస్టీగా టమాటా బాత్ అనేది రెడీ అయింది. వేడివేడిగా మనం మార్నింగ్ టైం బ్రేక్‌ఫాస్ట్‌లో కానివ్వండి, ఈవినింగ్ కానివ్వండి ఇలా పల్లీ చట్నీతో అయితే సర్వ్ చేసుకోవచ్చండి. తినటానికి చాలా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. సో, నెక్స్ట్ టైం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి.